ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నర్సాపురం సక్కినేటిపల్లి మధ్య బ్రిడ్జి నిర్మించాలన్న స్థానికుల దశాబ్దాల కల స్వప్నంగానే మిగులుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించేందుకు ఇప్పటికీ పంటుపైనే ఆధారపడుతున్న పరిస్థితి. ఓట్ల టైంలో తప్ప తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలపై ఫోకస్ పెట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపు 7 దశాబ్దాల నుంచి నర్సాపురం సకినేటిపల్లి ప్రాంతాల మధ్య వారధి నిర్మాణం చేపట్టాలని స్థానికులు ఉద్యమిస్తూనే ఉన్నారు. ఏటా ఎన్నికల సమయంలో ఈ వంతెన ప్రసక్తి తెస్తున్న నేతలు ఊరు చేరిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో తమ కష్టాలు పట్టించుకునే నాథుడు కనిపించక వీరు సతమతమవుతున్నారు. దశాబ్దాలు గడుస్తున్న గోదావరి జిల్లా తీర ప్రాంతవాసుల కల నెరవేరడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని మాధవాయిపాలెం నుంచి తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మధ్య గోదావరి ఉధృతమైనప్పుడల్లా పంటు సేవ నిలిపేస్తున్నారు. దీంతో నిత్యం ఆ పంటుపై ప్రయాణించే వేలాది మందికి అవస్థలు తప్పడం లేదు. ఈ ప్రాంతంలో వారధి నిర్మాణం చేపట్టాలని దశాబ్దాలుగా అక్కడి ప్రజలు కోరుతున్నా ఇప్పటికీ ఆకల రూపుదిద్దుకోకపోవడంతో జనం ఇబ్బందుల నుంచి గట్టెక్కలేకపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా అక్కడ శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాల సంఖ్య పెరుగుతోంది తప్ప వంతెన నిర్మాణానికి మాత్రం పునాది పడడం లేదు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు వైద్యం నిమిత్తం నది దాటాలంటే ఆ ప్రాంతంలో పంటు మాత్రమే దిక్కు. పంటుపై ప్రయాణించి నది దాటడానికి కేవలం కిలోమీటర్లోపు దూరం ఉంటే రోడ్డు మార్గాన ఆ గట్టు నుంచి ఈ గట్టు చేరాలంటే కనీసం 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వరదల కారణంగా పంటు ఆగిపోతే ఇక్కడి ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇక్కడ బ్రిడ్జి లేక ప్రజలంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈస్ట్ నుంచి ఈ వెస్ట్కి వచ్చి వైన్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎగ్జామ్స్ టైంకి రాలేకపోతున్నారు. ఇక్కడ ఒక పక్కన చూస్తే పంట ఆపేశారు. ఎందుకంటే వరదలు వస్తే పంట ఆపుతాం, సహజంగా పంట ఆపుతారు. అయితే ఈ నరసాపురాన్ని నీరసాపురం చేసేశారు ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే నరసాపురం బ్రిడ్జి లేకుండా చేశారు, అలాగే జిల్లా కేంద్రం పోగొట్టారు, అలాగే మెడికల్ కాలేజీ పోగొట్టారు. అనేక రకాలుగా నరసాపురాన్ని అన్ని విధాలా పాడు చేసింది ఈ రాజకీయ నాయకులు అనేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గడిచిన 70 ఏళ్లలో ఈ ప్రాంతంలో వారధి నిర్మాణం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 1960లో నీలం సంజీవ్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే అల్లూరు సత్యనారాయణరాజు ఇక్కడ వారధి నిర్మించాలని ప్రతిపాదనలు తెచ్చారు. 1985లో చేగొండి హరిరామ జోగయ్య, 2008లో మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫ్లోటింగ్ బ్రిడ్జికి భూమి పూజ చేశారు. 2008లో సీఎంగా రాజశేఖర్ రెడ్డి 192 కోట్ల 40 లక్షల రూపాయల ప్రతిపాదనలు చేయగా 61 కోట్ల 50 లక్షల రూపాయల అంచనాతో భూమి పూజ సైతం చేశారు. 2010లో ఎమ్మెల్యే మాధవనాయుడు పలువురు ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి డిపిఆర్ మంజూరు చేయించారు. 2020లో సీఎం జగన్ హయాంలో రామేశ్వరం రాజులంకకు వారధి నిర్మాణం ప్లేస్ మార్చి 450 కోట్లు మంజూరు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేసింది. అయితే వంతెన నిర్మాణంలో ఇప్పటికీ చలనం లేకపోవడంతో వరద వచ్చిన ప్రతిసారి ఇక్కడి జనం అవస్థలు పడడం సర్వసాధారణమైంది. గత 70 సంవత్సరాలుగా ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి అందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉండటం, వ్యాపార రీత్యా ఉండటం అన్ని రకాలుగాను ఉండేటువంటిది. కాబట్టి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయుక్తం అని చెప్పేసి అని భావించేవాళ్ళం. అనేక ప్రభుత్వాలు, అనేక మంది ముఖ్యమంత్రులు ఇక్కడ ఏదో శంకుస్థాపన చేశారు అనేక రకాలుగాను. కానీ ఏ రోజున అనేక సార్లు చెప్పుకున్నాం ఈ విషయం గురించి కూడా. ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మించలేకపోయారు. మరి ముఖ్యంగా ఇందులో కొంచెం విశ్లేషించలేని విషయం ఉంది. ఇక్కడ చించినాడులో బ్రిడ్జ్ కట్టినప్పుడు కూడా ఇప్పటికి 350 కోట్లు 4 కోట్లు సుమారు ఆదాయం ఈ నది మీద వస్తుందంటే ఎంత క్రౌడ్ ఇటు నుంచి అటు నుంచి అటు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. వరద వచ్చిన సమయంలో కొద్ది రోజుల మేర పంటు ప్రయాణం సాగుతున్నప్పటికీ అది అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే భయం పంటుపై ప్రయాణించే వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ ప్రాంతంలో వారధి నిర్మాణం జరిగితే అటు కోనసీమ నుంచి నర్సాపురం, మచిలీపట్నం, విజయవాడ ప్రాంతానికి వచ్చేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అమలాపురం, కాకినాడ వెళ్లేందుకు సులువైన మార్గంగా మారుతుంది. పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో వారధి నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.